మనం ఎల్డర్స్ కి అండ్ మన పేరెంట్స్ ఎస్పెషల్లీ అమ్మా నాన్నకి చాలా గౌరవం ఇవ్వాలి, చాలా ప్రేమ ఇవ్వాలి. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్న మంచి బట్టలు వేసుకుని ఎన్నాళ్ళు అయింది ఒకసారి కనుక్కో, 10,000 పెట్టి మంచి షర్టు ప్యాంటు కొని నాకెందుకు లేరా అంటారు, కానీ వేసుకున్న తర్వాత ఎంత సంతోషపడతారు తెలుసా. అబ్బా ఈ వయసులో నాకు ఇలాంటి బట్టలు కొనిచ్చే వాళ్ళు ఉన్నారా, నేను వేసుకుంటే ఇంత బాగుంటానా. అసలు వాళ్ళకి దృష్టిలో కూడా ఉండదు బట్టలు కొనుక్కోవాలి అనేది లేనే లేదు. డబ్బులుంటే కొడుకో కుదురుకు ఏదో ఒకటి చేద్దాం. ఇంకా దీనికి తోడు వాళ్ళ మనవరాళ్ళు వచ్చారనుకో వాళ్ళకి పెడుతుంటారు. మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే రోజు వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని పాదాలు నొక్కి మసాజ్ చేసి, అమ్మా ఈ రోజు నీకు నేను నూనె పెడతాను కూర్చో. పాపం వాళ్ళ బాడీలో ప్రతి చోట పెయిన్ ఉంటుంది. 60-70 ఏళ్ళు వచ్చి ఉంటాయి, జీవితం అంతా చూసేశారు. అలాంటి బాడీలో పెయిన్ ఉండదా, కూర్చొని కాళ్ళు నొక్కండి కాసేపు. మీ నాన్నగారికి వేళ్ళ గోల్డ్ ఉంటాయి కదా, అవి కట్ చేయను కూర్చొని నీళ్ళలో మొత్తం కాళ్ళు లోపల పెట్టి శుభ్రంగా కడు. ఎప్పుడైనా ఆయన కేర్ ఆయన తీసుకున్నాడా, ఆయనకి ఇష్టమైన తిండి ఏంటో తెలుసా నీకు, తీసుకెళ్లి బయట తినిపించు. అసలు మీ మదర్ కి వండడం పెట్టడం తప్ప తనకి ఇష్టమైన కూర ఎప్పుడైనా చేసుకున్నట్టు నీకు ఎరుకలో ఉందా? నువ్వు వెళ్ళి కూర్చొని అడగచ్చు కదా, అమ్మ నీకు ఏమి ఇష్టం, ఏం తినాలని ఉంది అని. అసలు మైండ్ నన్ను ఇలాంటి క్వశ్చన్ అడుగుతారా అని అనుకుంటుంది ఆవిడ. ఆ మాట అడిగితే బయటికి తీసుకెళ్ళు, ఇష్టంగా ఒక ఐస్ క్రీమ్ ఏదో తినిపించు, చేతులు పట్టుకొని వేళ్ళు నొక్కుతూ మాట్లాడు, మనిషిని టచ్ అయ్యి ఫీల్